హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ సాయి వంశీ. ఫ్రెండ్స్, ఫస్ట్లో ఒక వీడియో చూసారు కదా. ఆ వీడియో ఏంటిదంటే ఫాదర్స్ డే రాబోతుంది కదా. ఎప్పుడంటే జూన్ 19కి 19 దాని గురించే స్పెషల్ వీడియో ఎడిటింగ్ చేశాను ఫ్రెండ్స్. ఫాదర్స్ డే వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్, మీ అందరూ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే వీడియో అర్థమవుతుంది. స్కిప్ చేసి చూస్తే ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను ఏమేమి యూజ్ చేశానో ఆల్ మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కైన్మాస్టర్ యాప్ కావాలి కదా, యాప్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్లో దొరుకుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే యాప్కి రియాక్ట్ అవుతారు. జాయిన్ కాన్ బటన్ వస్తుంది. జాయిన్ కాగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు కైన్మాస్టర్ యాప్. ఫ్రెండ్స్, ఇంకేం ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఏం చేయాలంటే కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. నేను యాప్ పైన క్లిక్ చేస్తున్నా. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. పైన ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక 21:69 రేషియో కనిపిస్తుంది. ఈ రేషియో ఉంచేయండి ఇట్లనే. క్రియేట్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో పైన జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. షేప్ ఇట్లా వస్తాయి, బ్లింకింగ్ అవుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం లేయర్ వరకు అనేసినాక ఇప్పుడు లేయర్ సెలెక్ట్ చేసుకో. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసుకో కదా. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకో. జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ లేయర్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వీడియో ఎంటుండ అంత వరకు స్క్రీన్ పైన చూస్తూ కదా జరుపుతున్నాం కదా, అదే విధంగా జరుపుకో. లేయర్ లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకో. అన్ని ఇమేజ్ ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకో కదా. ఇప్పుడు ఇమేజ్ని సైజ్ కొంచెం పెద్దగా చేయాలి. నేను ఎంత సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా అంత చేసినాక ఇప్పుడు ఇమేజ్ పైన క్లిక్ చేసి యానిమేషన్లోకి వెళ్ళినాక యానిమేషన్ చెప్తా, సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని టైం లైన్ 2 minutes పెట్టుకున్నాక బ్యాక్ అని కొట్టేసి బ్యాక్ వస్తుంది. యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు యానిమేషన్ ఎక్కడ అయిపోయింది, 1 minute కదా. 1 minute అక్కడ పెట్టి ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ పైన మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో పెయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి నాగార్జున ఫోటో ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. మీరు మీ డాడీ ఇమేజ్ ఉంటే యాడ్ చేయండి. ఇది కావాలంటే ఈ ఇమేజే యాడ్ చేసుకోండి. ప్రీ లేయర్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోవాలి. నేను డ్రాగ్ చేసేస్తున్నాను. డ్రాగ్ చేసుకున్నాక ఇమేజ్ సైజ్ కొంచెం పెంచుకోవాలి. ఇంకా పెంచుకోండి ఫ్రెండ్స్. సైజ్ పెంచుకున్నాక కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వచ్చింది ఫ్రెండ్స్, కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు యానిమేషన్లోకి వెళ్ళి ఒక యానిమేషన్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని టైం లైన్ 2 పెట్టుకొని మళ్ళీ దీనిపైన క్లిక్ చేయండి. బ్యాక్ బటన్ మళ్ళీ క్లిక్ చేయండి. యానిమేషన్ ఎక్కువ అయిపోయింది. 2-3 minutes దాకా కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి పైన మీడియా పైన క్లిక్ చేసి ఇంకో పెయింట్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇమేజ్ ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ పైన జస్ట్ క్లిక్ చేయండి. నాన్న ఒక బాబుని ఎత్తుకున్న ఫోటో ఫ్రెండ్స్. ఈ ఫోటోని లాస్ట్ రైట్కి డ్రాగ్ చేసుకోండి. నేను డ్రాగ్ చేసేసుకుంటాను. డ్రాగ్ చేసుకున్నాక దీనికి యానిమేషన్ ఇవ్వాలి ఇమేజ్. దానికోసం యానిమేషన్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది కాదు ఫ్రెండ్స్, పైంది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టైం లైన్ 2 పెట్టుకొని బ్యాక్ బటన్ కొట్టండి, మళ్ళీ బ్యాక్ కొట్టండి. ప్లే చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యానిమేషన్ ఎక్కడ ఆగిపోయింది? ఫైవ్ మినిట్స్ కదా ఫ్రెండ్స్. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు మీ ఇమేజ్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను నాగా చట్నీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. వాళ్ళు ఈ ఇమేజ్ కావాలంటే ఈ ఇమేజే పెట్టుకోండి. రియల్ కూడా లాస్ట్ డ్రాగ్ చేయాలి. ఇదే విధంగా సేమ్ డ్రాగ్ చేసుకున్నాక మళ్ళీ యానిమేషన్ కాదు ఫ్రెండ్స్, ఇమేజ్ని సైజ్ పెంచుకొని ఇటు పెట్టండి. పెట్టినాక టైం లేయర్ని 10 మినిట్స్ దగ్గర జరిపినాక ఇమేజ్ ఇటు సైడ్ కానండి అంటుంటే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కీ యానిమేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. కీ యానిమేషన్ పైన క్లిక్ చేసి పైన ప్రెస్ ఐకాన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి థమ్స్ని తర్వాత ఇట్లా మెల్ల ఫాస్ట్గా అవుతుంది. అంటే ఏమవుతుంది అంటే కీ యానిమేషన్ అవుతుంది. ఇది ఇట్లా మెల్లగా వస్తుంది. ఇంకా మెల్లగా అనుకోమని చెప్పాను ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడ ఆగిపోయింది లేయర్ ఫ్రెండ్స్? ఇప్పుడు 12 మినిట్స్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీడియా పైన క్లిక్ చేసి టెక్స్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాపీ ఫాదర్స్ డే. ఈ టెక్స్ట్ పైన జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ లేయర్ కూడా లాస్ట్ డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్నాక ఇది కొంచెం సైజ్ ఇంక్రీజ్ చిన్నగా చేసుకోండి. ఇంత చిన్నగా చేసుకోరు కదా. ఇప్పుడు లేయర్ ఇక్కడ యానిమేషన్లోకి వెళ్ళి మొత్తం లాస్ట్కి వచ్చేసి రబ్బర్ స్టాంప్ యానిమేషన్ దీనిపైన క్లిక్ చేసి టైం లైన్ 2 పెట్టుకున్నాక బ్యాక్ కొట్టండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఓకే. ఇప్పుడు యానిమేషన్ ఎక్కడ అయిపోయింది? 30 మినిట్స్ కదా, 13. ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీడియా పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్నాక ఇంకో పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సూపర్ డాడీ పిఎన్జీది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ లేయర్ లాస్ట్ వరకు డ్రాగ్ చేసేసుకోండి. నేను డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసుకున్నాక ఇమేజ్ సైజు చిన్నగా చేయండి. చిన్నగా చేసి ఇక్కడ పెట్టండి. పెట్టినాక ఇమేజ్ కొంచెం సైజ్ చిన్నగా చేయండి. ఇంత చిన్నగా చేయండి. చేసినాక మళ్ళీ స్టిక్ కొంచెం ఇంకా చిన్నగా చేయండి. ఈ టెక్స్ట్ సూపర్ డాడ్ ఇట్లా కరెక్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాక మళ్ళీ యానిమేషన్లోకి వెళ్ళి ప్రీ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యానిమేషన్ పైన క్లిక్ చేసి టైం లైన్ 2 పెట్టుకున్నాక ఈ బ్యాక్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ బ్యాక్ పైన క్లిక్ చేయండి, బ్యాక్ వస్తుంది. ప్రీ యానిమేషన్ అయిపోయి 50 మినిట్స్ దగ్గర. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయాలి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో పిఎన్జీ సెలెక్ట్ చేసుకోవాలి. మై డాడ్ ఈజ్ రియల్ హీరో పిఎన్జీ. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ లేయర్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి.
ఈ టెక్స్ట్ ఇమేజ్ కూడా అదే యానిమేషన్ ఇందాక యాడ్ చేసినాం, అదే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ టెక్స్ట్ చిన్న సైజ్ చేసుకోండి. చిన్నగా వేసుకురు కదా. యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఈ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని టైం లైన్ 2 పెట్టుకోండి. దీనిపైన క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ముందుకు వచ్చేసేయండి. మొత్తం ముందుకు వచ్చేసినాక ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఈ విధంగా వస్తుంది. స్క్రోల్ డౌన్ చేసి ఒక వైట్ బాక్స్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మళ్ళీ బెడ్ బాక్స్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేసి బ్యాక్ బటన్ పైన క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి స్క్రీన్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినాక బ్యాక్ బటన్ కొట్టండి. మళ్ళీ ఈ కలర్ అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసి థర్డ్ వన్ ఫుల్గా పెంచేసి మరి బ్యాక్ వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి ఫ్రెండ్స్. వీడియో అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎక్స్పోర్ట్ చేసే ముందు ఒక ఆప్షన్ సెట్టింగ్ చెప్తాను. ఈ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. మిడిల్ వీడియో దీన్ని ఆన్ చేసుకుంటే ఏం యూజ్ అంటే ఇట్లా బ్లాక్ వస్తుంది, బాగుంటుంది. ఒకళ్ళు వద్దనుకుంటే దీనిపైన సెట్టింగ్ పైన క్లిక్ చేసి వీడియో పైన క్లిక్ చేసి ఆఫ్ చేసుకోండి. వాళ్ళు కావాలంటే ఆన్ చేసుకోండి. నేనైతే ఉంచేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. పైన ఇట్లా ఎక్స్పోర్ట్ లా ఒక ఆప్షన్ ఉంది కదా, మౌస్లో చూపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసి రేషన్స్ కనిపిస్తాయి. మీకు ఎంత కావాలో అంత పెట్టుకో, కానీ 1080 పెట్టుకోండి. 101080 పెట్టుకో, 80 పెట్టుకోండి, 60 ఇది ఫ్రేమ్ రేట్ 1080 ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీడియో సేవ్ కావడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక మౌస్ లాంటిది చూస్తున్నా ఫ్రెండ్స్, వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది కదా, చూస్తారు కదా, గమనించండి. ఇక్కడ అవుతుంది కదా, లాస్ట్లో చూపిస్తున్నాం మౌస్ లాంటిది. ఇక్కడ ఇది వరకు అయితే మీ ఫోన్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి స్కిప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ అయినా వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ముందుగానే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.